ఏ ఎన్నికలకు ముందైతే మేము గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా సత్వరమే అమలయ్యి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ దేవాలయానికి ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళం. నిర్మాణాలు కట్టిన తర్వాత ఓన్లీ దత్త జయంతికి మాత్రమే బోట్ల ద్వారా భక్తులు వస్తారు, నిత్య పూజలు లేవు. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సత్యం గారు నేను మాట్లాడుకున్నాం. పంతులు స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. 365 రోజులు ఇక్కడనే బోటు నిర్వహణ ద్వారా పూజలు మరియు భక్తులు వచ్చే విధంగా తప్పకుండా మరి ఆ బోటు నిర్వహణ అంటే భక్తులకు ఎంతో అంతో దాని ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతుంది. దాని విధంగా ఇక్కడ చేసేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ మరి కొత్తగా రాజకీయాల్లో 5 సంవత్సరాల పదవి అయిపోయే సమయంలో వచ్చి బూటపు వాగ్దానాలు ఇస్తే దేవుడు కూడా చూస్తాడు. మేము ఇప్పుడు వచ్చే అధికారంలోకి వచ్చి 21 రోజులు ఇవ్వాలి. సో మాకు బాధ్యత ఉంది, ఆ భగవంతుని ఆశీర్వచనం ఉంది. భగవంతుడు మాతోటి ఈ యొక్క గుట్ట అభివృద్ధి చేయించుకుంటారనే విశ్వాసం కూడా ఉంది.